హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దుమ్ము దుమ్మారం లేపుతున్నాడు బాలయ్య. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో మరోసారి మంచి సక్సెస్ ను సొంతం చేసుకొని వరుసగా 4 హిట్లను సొంతం చేసుకొని కెరీర్ లోనే రికార్డుల అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు బాలయ్య. ఆయన నటించిన 4 సినిమాల టోటల్ గ్రాస్ అండ్ షేర్స్ కలెక్షన్స్ తో ఊహకందని ఊచకోత కోశాడు. మిగిలిన స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏళ్లకేళ్లు తీసుకుంటున్న టైంలో 3 ఏళ్ల గ్యాప్ లో 4 సినిమాలు చేసిన బాలయ్య థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్నాడు. ఓవరాల్ గా 4 సినిమాల బాక్సాఫీస్ థియేట్రికల్ బిజినెస్ గ్రాస్ అండ్ షేర్స్ వీటన్నింటినీ తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తా. సో ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అఖండ పార్ట్ 1 లో బాలయ్య ద్విపాత్రాభినయంతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన యాక్షన్ ఫిలిం అఖండ. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా, జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ వంటి వారు కీలక పాత్రల్లో నటించగా ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ మొదటి రోజే 15,39,00,000 షేర్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు 53,25,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 75,10,00,000 షేర్ అలాగే 130,20,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇలా మొత్తంగా పెట్టుబడికి 21 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ వీరసింహారెడ్డి. బాలయ్య, శృతి హాసన్ జంటగా గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. అంతేకాకుండా తొలి రోజు వసూళ్లతో బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాడు. దాదాపుగా 23,35,00,000 షేర్ రాబట్టగలిగాడు. ఈ సినిమాకు 73,20,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా 74,50,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా 80 కోట్ల షేర్ 135,50,00,000 పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టోటల్ రన్ లో 6 కోట్ల వరకు లాభాలను అందించింది. ఇక నెక్స్ట్ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 67,35,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 20,27,00,000 షేర్స్ అలాగే 35,45,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టగలిగింది. ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 75,80,00,000 షేర్ అలాగే 140,20,00,000 గ్రాస్ వసూళ్లు రాబట్టగలిగింది. ఇక ఫైనల్ గా డాకు మహారాజ్ విషయానికి వస్తే డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో మనందరం చూసాం. ఈ సినిమాకు దాదాపు 80,32,00,000 మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 82,58,00,000 టార్గెట్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తొలి రోజే 25,70,00,000 షేర్స్ అలాగే 54,25,00,000 గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్ లోనే ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసింది. ఇక్కడ నుండి బాలయ్య రికార్డుల పర్వం కొనసాగించాడు. సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్నప్పటికీ వాటికి ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్ల ఊచకోత కోశాడు బాలయ్య. ఈ సినిమాతో వరుసగా తొలిసారి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా లాంగ్ రన్ లో ఈ చిత్రం 185,50,00,000 పైగా గ్రాస్ వసూళ్లు అలాగే దాదాపుగా 92,50,00,000 పైగా షేర్ కలెక్షన్స్ సాధించి భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలయ్య. ఇక ఓవరాల్ గా 4 సినిమాల టోటల్ షేర్స్ అండ్ గ్రాస్ లెక్కల ప్రకారం 325 కోట్ల షేర్స్ అలాగే 550 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దాటేసి ఏకంగా 600 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. సీనియర్స్ లో ఎపిక్ ఫామ్ తో దుమ్ము రేపుతున్న బాలయ్య తక్కువ టైంలో మిగిలిన స్టార్స్ తో పోల్చితే సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక బాలయ్య అప్కమింగ్ మూవీ అఖండ 2 తో మరోసారి ఈ ఇయర్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతుండగా బాలయ్య కెరీర్ లో ప్రజెంట్ మోస్ట్ హైప్ ఉన్న మూవీ అఖండ పార్ట్ 1 రేంజ్ లో ఉంటే మాత్రం ఊహకందని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.